అందరికీ షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. మనం ఉదయకాల ప్రార్థనను చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. రాత్రి కాలమంతయు కాపాడి ఉదయాన్నే చక్కటి మరలా ఉదయ కాంతిని అయా ప్రసరింపచేసి తండ్రి నీ సన్నిధిలో ఏకీభవించి అయా ఇలా బ్రతికి మరలా ప్రార్థించుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా అయా. నిమిషానికి క్షణానికి ఎంతో మంది అయా కాల గర్భంలో కలిసిపోతూ ఉన్నారు అయా. మేమైతే క్షేమముగా అయా సురక్షితముగా ఇంకను నీ సన్నిధిలో గడిపిటకు ఇచ్చిన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో జ్ఞాపకం చేసుకోండి, ఏ ఏ బిడ్డలు తండ్రి ఏ ఏ బలహీనతలతో ఉన్నారో అయ్యా. నాకైతే తెలియదు, కానీ మీకు సమస్తమును తెలియను దేవా. ఇదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా, దీవించండి ఏసయ్యా. మీ ఆత్మ చేత అభిషేకించండి. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి సాతాని క్రియలు, పన్నాగలు, ప్రయత్నాలు ఫలించకుండా ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. ఉదయకాలం ప్రార్థించుట గొప్ప కార్యాలను చేస్తుంది దేవా. అదే విధముగా తండ్రి, ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మ శక్తిని దించి వారి కార్యములు నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నాను. వారు ఏదైతే బలహీనత కలిగి ఉన్నారో, ఏదైతే ఇబ్బంది పొందుతూ ఉన్నారో ఆ ఇబ్బందులను తొలగించండి, వాళ్ళ బలహీనతలను తొలగించండి, బలపరచండి అయ్యా. మీ ద్వారా నూతన బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడైతే నా నామంలో 2 లేదా 3 కలిసి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని మీ వాక్యము సెలవిచ్చుచున్నదయ్యా. ఏకీభవించిన ప్రతి బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధాత్మ దేవదూతల కంచె ఉంచండి అయ్యా. మీ ఆత్మ చేత అభిషేకించండి అయ్యా, మీ చిత్తం చేత అభిషేకించండి అయ్యా. మీ కొరకు వాడుకోండి అయ్యా. ఏ విధమైన సాతాని క్రియలు, పన్నాగలు, ప్రయత్నాలు ఉండకుండా సహాయం చేయండి అయ్యా. నిన్నటి రోజు ఎంతో ఆర్థిక ఇబ్బంది, ఎంతో బలహీనత, శరీరము చతికిలబడిపోయి అయ్యా ఎంతగానో బాధ చెందిన అయ్యా నూతనమైన రోజులో అడుగు పెట్టి ఉండగా, ఈ నూతనమైన క్షణములో మేము వచ్చి ఉండగా, ఈ ఉదయకాల ప్రార్థనలో మేము తండ్రి నిలబడి ఉండగా అయ్యా నీ ఆత్మ కార్యములు జరిగించు దేవా. నీవు గొప్పవాడవయ్యా, నీవు ప్రార్థన ద్వారా జవాబిచ్చే దేవుడవయ్యా, కన్నీటిని తుడిచే దేవుడవయ్యా. ఉదయకాల కాంతిలో అయ్యా తండ్రి ప్రతి విధమైన రోగం యేసు నామములో తొలగిపోవునుగాక అయ్యా. నూతనమైన ఉజ్జీవం చేత, నూతనమైన బలము చేత, నూతనమైన శక్తి చేత, నూతనమైన ఆత్మ చేత నింపుమని ఈ దినమంతయు నీకు ఇష్టకరముగా నీ ఆత్మ ద్వారా మాకు తోడై మమ్మల్ని వాడుకొని నడిపించమని, నా ప్రతి మాటలో, నా ప్రతి పనుల్లో, నా ప్రతి విషయంలో మీరు తండ్రి తోడై నడిపించమని, సమస్తానికి మించిన కృపా సమాధానము నాకు అనుగ్రహించమని నన్నును అయ్యా ఇదిగో ఏ ప్రేయర్లో ఏకీభవించిన ప్రతి సిస్టర్ను, బ్రదర్ను మీ పాదాల చెంత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.